మొత్తం పైథాన్ ఉద్యోగుల్ని తీసేశారు. ఫ్యూచర్‌లో అసలు పైథాన్ ఉద్యోగాలే ఉండవా? ఫ్యూచర్‌లో పైథాన్‌కి సంబంధించిన ఉద్యోగాలు ఉండవు. పైథాన్ ఉద్యోగుల్ని తీసేశారు. ఈ టాపిక్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక స్టూడెంట్ నాకు దగ్గరకొచ్చి ఒక విషయం చెప్పారు. దాని గురించి మీకు కూడా అప్డేట్ చేయాలని చేస్తా ఉన్నాను. సో ఏంటి అంటే హి వర్క్డ్ ఫర్ అరౌండ్ 2.3 అరౌండ్ 3 ఇయర్స్ వరకు ఒక కంపెనీలో వర్క్ చేశారు. సో అతను వర్క్ చేసింది డొమైన్ మీద. ఆ డొమైన్‌తో పాటు 3 ఇయర్స్ తర్వాత మీరు ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ఇంకా లేదు. ఎందుకు ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుతలేను అంటే దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద టెక్నాలజీ. అండ్ ఇది ఆ ఒక్క టెక్నాలజీ కాదు, అన్ని టెక్నాలజీకి అప్లికబుల్ అవుతుంది. అది అందుకని జనరలైజ్ చేసి చెప్తా ఉన్నాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది తను మీరు ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి అని చెప్పి 3 ఇయర్స్ అంటే కంపెనీలో వర్క్ చేసిన 3 ఇయర్స్ తర్వాత మీరు అప్డేట్ అవ్వండి అని చెప్పారు. సో అప్డేట్ అవ్వడమే కదా అని ఇతను కూడా పాపం చాలా కష్టపడ్డాడు. కానీ వాళ్ళు ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ప్రతిరోజు టెస్టులు పెడుతూ రివ్యూ చేస్తూ ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ఎంతవరకు ఇతను అప్గ్రేడ్ అవుతున్నాడు అని మైక్రో మేనేజ్మెంట్ రివ్యూ చేస్తూ అతన్ని ఇబ్బందులకు గురి చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ హిమ్. అది హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ మనం దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఇఫ్ యు ఆర్ నాట్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ యువర్ కెరీర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ వెరీ ప్రాబ్లమ్ అంటే డేంజర్లో పడబోతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ డేంజర్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇప్పుడు పైథాన్ విషయం కూడా అది. సో ఇప్పుడు దీనికి ముందు ఈ కాంటాక్ట్స్ ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో పైథాన్కి సంబంధించి ఓకే, గూగుల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కొంత టీంని మొత్తం టీం మొత్తాన్ని లే ఆఫ్ చేసేసారు. దీనికి సంబంధించి ఇది జరిగింది యుఎస్లో. ఓకే, కానీ ఇది మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక డౌట్ రేజ్ కావచ్చు. మరి ఫ్యూచర్లో అంటే మీరు అన్నారు బాగానే ఉంది, పైథాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, ఓకే వెల్ అండ్ గుడ్, జాబ్స్ పోయాయి అన్నారు. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసుకున్నా, డేటా సైన్స్లో చూసుకున్నా పైథాన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ కదా. మరి ఆ ఉద్యోగాలు పోయాయంటే ఇది డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటంటే అంటే మొత్తం జనరేటివ్ ఏఐ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ద జాబ్స్, ఏం పరిస్థితి అనేది అడగొచ్చు. డెఫినెట్లీ డౌట్ రావడం, రాకపోతే కరెక్ట్ కాదు, కానీ వస్తే అసలు ప్రాబ్లమే లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ లో కానీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అప్గ్రేడేషన్ యాజ్. అదే పైథాన్లో నేను సంవత్సరాల తరబడి వర్క్ చేస్తానంటే జాబు సెక్యూరిటీ ఉండే పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ డేటా సైన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంది. సో ఇక్కడ మనము అంటే జనరల్గా నేనేం చెప్తాను, ఒకవేళ మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అంటే పైథాన్లో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినాక, రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు మీరు డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చు, ఒక ఆప్షన్. ఇంకోటి వచ్చేసి డేటా అనలిటిక్స్ కానీ డేటా అనలిస్ట్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్పుడు మళ్ళీ పైథాన్ నేర్చుకొని ఆ విధంగా మీరు డేటా సైన్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్తాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే డైరెక్ట్గా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్. మనకి ఎలా వస్తుంది ఏంటి అంటే దానికి ఎక్కువ కష్టపడాలి, నేర్చుకోవాలి, దానికి ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే పైథాన్ అనేది ఉంటుంది, కానీ ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే కాల్స్ రావు. డేటా సైన్స్ కానీ ఏఐ కానీ నేర్చుకుని దాంతో పాటు పైథాన్ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. దాంతో పాటు పైథాన్ ఉంటుంది, కానీ సపరేట్గా పైథాన్కి కెరియర్ అనేది కమింగ్ డేస్లో కష్టమవుతుండొచ్చు. అండ్ హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్ ఒకటి వేల మందిని ఈ పైథాన్ అండ్ మీన్ అండ్ మెన్స్టాక్ కాంబినేషన్లో ట్రైన్ చేసి మార్కెట్లో వదిలేసింది. సో వాళ్ళందరూ ఇప్పుడు 1 ఇయర్ కోర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ముందే ఆలోచన చేసుకోండి ఈ విషయానికి వస్తే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కమింగ్ డేస్లో ఈ జనరేటివ్ ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోతాయి అని అంటుంది కదా. ఎట్ ద సేమ్ టైం పోతాయి చాలా ఉద్యోగాలు, చాలా జాబ్స్ అనేవి కనుమరుగైపోతాయి. ఎట్ ద సేమ్ టైం కొత్త ఉద్యోగాలు కూడా, న్యూ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.